గంగా నదిని మనం జాతీయ నదిగా పిలుస్తాం. అమ్మా దీన్ని మనం 2008లో జాతీయ నదిగా గుర్తించాం. అయితే సూసు డాల్ఫిన్స్ అనేవి గంగా నదిలోనే ఉంటాయి. వాటినే మనం జాతీయ జలచరాలని కూడా అంటాం. అయితే గంగా నది మనకి 2 నదుల కలయిక వల్ల ఏర్పడుతుంది. ఒకటి భగీరథ, 2 అలకనంద. భగీరథ గంగోత్రి గ్లేసియర్స్ దగ్గర పుడుతుంది. అలకనంద అనేది సతోపత్ హిమనీనాథం లేదా బద్రీనాథ్ హిమనాథం దగ్గర పుట్టి ఇలా వచ్చి దేవప్రయాగ దగ్గర కలుస్తాయి. దేవప్రయాగ ఎక్కడ ఉంది? ఉత్తరాఖండ్లో ఉంది, యూకేలో ఉంది. అయితే అలా ప్రవహించి ఉత్తరప్రదేశ్, బీహారు, జార్ఖండ్ అండ్ వెస్ట్ బెంగాల్లో మనకి ఒక శాఖగా విడిపోద్ది. దాన్నే హుగ్లీ అంటాం. ఓకేనా? ఇది ఇక్కడ ఉండేది కలకత్తా వాటర్ ఇక్కడ ఉంటుంది. హుగ్లీగా విడిపోయి నెక్స్ట్ ఇటువైపు వచ్చే బ్రహ్మపుత్ర నదితో కలిసిపోద్ది. దాన్ని బ్రహ్మపుత్ర నది బంగ్లాదేశ్లో జమునా అని పిలుస్తాం. మన ఈ గంగా నది బంగ్లాదేశ్లోకి వెళ్ళగానే దానికి పద్మ అని పేరు పిలుస్తాం. ఈ రెండూ కలిసి మేఘన అనే నదులతో కలవడం వల్ల గొలుండ అనే ప్రాంతం దగ్గర మేఘన నదిలో కలుస్తాయి. అయితే అలా ఇది డాకిన్ షాజ్పూర్ దగ్గర కలిసిపోద్ది. డాకిన్ షాజ్పూర్. ఓకే, చూడండి మళ్ళీ చెప్తాను. భగీరథి, అలకనంద కలిసి దేవప్రయాగ దగ్గర గంగా నదిగా ఏర్పడతాయి. భగీరథ అనేది మన గంగోత్రి హిమనీనాథం దగ్గర, అలకనంద అనేది మనకి బద్రీనాథ్ హిమనీనాథం దగ్గర పుడతాయి. 2 కలిసి మనకి దేవప్రయాగ ఉత్తరాఖండ్లో కలుస్తాయి. అయితే ఇక్కడ నుంచి ఇంకొక నది వస్తుంది, యమునా నది. దీని యొక్క ఉపనది కుడివైపు కలుస్తుంది యమునా నది. ఈ 2 ప్రయాగ్రాజ్ అంటారు. ప్రయాగ్రాజ్ అంటే మొత్తం 3 నదులు ఉన్నాయి ప్రయాగ్రాజ్ దగ్గర. 1 గంగా, 2 యమున, 3 సరస్వతి. ఇక్కడ కనిపించిన సరస్వతి ఉంటుంది. ఈ 3టిని ప్రయోగనే అంటాం. అయితే ఇలా ఉత్తరప్రదేశ్, బీహారు, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్ ప్రయాణించి మనకి బంగ్లాదేశ్కి వెళ్ళిపోయి పద్మ అని పేరు వస్తుంది అనమాట గంగా నదికి. అయితే ఇక్కడ మనం చెప్పుకో విషయం ఏంటంటే ఇది 5 రాష్ట్రాల్లో ప్రవహిస్తుంది. బట్ పరివాహక ప్రాంతం అనేది 11 రాష్ట్రాల్లో విస్తరించి ఉంటుంది. ఓకేనా? మన గంగా నది పొడవెంత? 25 కిలోమీటర్స్ అనమాట. అంటే దాదాపుగా 2510 కిలోమీటర్స్ మనకి ఇండియాలోనే ఉంది ఇది. ఓకే, అయితే మనం ఇక్కడ గంగా నది యొక్క ఉపనదులు చూసుకుంటే రామ్గంగా, నెక్స్ట్ గండక్, కోసి, కాళీ, మహానంద, ఇవన్నీ గంగా నది యొక్క ఉపనదులు. మన తూర్పు ఇప్పుడు కుడివైపున అయితే సోన్ నది కలుస్తుంది. సోను అలాంటి నదులన్నీ కలుస్తాయి అన్నమాట. ఓకే, యమునా నది కూడా ఉంటుంది. చంబల్, యమునా నది ఉపనది చంబల్, బెట్వా, కెన్. మనం ఇక్కడ యమునా నది హిమాలయాలో పడుతుంది కదా, దీన్నే హిమనోత్రి అని అంటాం. యమునోత్రి అని అంటాం. ఓకేనా? అయితే ఇక్కడ మనం ఇది ఒకసారి చూసుకుంటే అలకనందని ఇక్కడ మనకి ఎన్ని ప్రయోగాలు వచ్చాయి? 2 ప్రయోగాలు వచ్చాయి, దేవప్రయాగ, ప్రయాగ్రాజ్. అలకనంద దగ్గర మనకి మళ్ళీ 4 ప్రయోగాలు ఉంటాయి. అలకనందతోని ఇంకొక నది వచ్చి కలుస్తుంది. దాన్ని ఏమంటాం? ఫర్ ఎగ్జాంపుల్ నందాకిని అనుకో, నందప్రయోగ అంటాం. అలకనంద ప్లస్ నందాకిని నందప్రయోగ. నెక్స్ట్ ఇంకొక నది వచ్చిందనుకో, ఫర్ ఎగ్జాంపుల్ పిండారి నది వచ్చిందనుకో, పిండాకిని లేదా పిండారి నది వస్తే కర్ణప్రయోగని అంటాం. నెక్స్ట్ చూసుకుంటే కర్ణప్రయోగు, నందప్రయోగు, విష్ణుప్రయోగ, ధౌలిగంగ. విష్ణుప్రయోగ అంటే ధౌలిగంగ వస్తే దాన్ని విష్ణుప్రయోగని అంటాం. నెక్స్ట్ నందప్రయోగ అయిపోయింది, పిండారి అయిపోయింది, విష్ణుప్రయోగ అయిపోయింది. నెక్స్ట్ ఇంకో ప్రయోగం ఏంటి? దేవప్రయోగ అయిపోయింది కదా. రుద్రప్రయోగం, మందాకిని వస్తే దాన్ని రుద్రప్రయోగని అంటాం. చూడు మరొకసారి చెప్తాను. మనకి అలకనంద అనేది గంగా నది, అంటే భగీరథతో కలిసే ముందు ఈ నదులు కలుస్తాయి. నందాకిని నందప్రయోగ, పిండారి కర్ణప్రయోగ, విష్ణుప్రయోగ, ధౌలిగంగ నది ఇక్కడ, విష్ణుప్రయోగ, ధౌలిగంగ. నెక్స్ట్ మందాకిని, రుద్రప్రయోగం అనమాట. ఈ విధంగా మనకి ఇక్కడ ప్రయోగాలు ఏర్పడతాయి. ఒక 4 ప్రయోగాలు అనేవి ఏర్పడతాయి. మొత్తం మనం ఇక్కడ 6 ప్రయోగాలు చూడవచ్చు. ఓకే, అయితే మన దేశంలోనే పొడవైన నది ఏదంటే గంగా నది.
ఓకేనా. మన దేశం గుండా పోయే నదుల్లో పొడవైన నది ఏదంటే బ్రహ్మపుత్ర నది. అది డిఫరెన్స్ చూసుకోవాలి. ఈ విధంగా మనం గంగా నదిని చెప్పుకుంటాము. అయితే కోసి నది అని వస్తే మనకి కోసి నదిని మనం ఏమంటాం, బీహార్ దుఃఖదాయిని అని అంటాం. ఓకేనా. ఈ కాళీ నదికి శారదా నది అని కూడా పేరు ఉంది. ఈ గండక్ నదిని మనం గండక్ నదికి మనం ఏమని పిలుస్తామంటే నారాయణి అని పిలుస్తాం గండక్ నదిని. ఓకేనా. ఈ విధంగా మనం గంగా నది ఒకసారి చెప్తాను చూడు. గంగా నది 2008లో గుర్తించారు జాతీయ నదిగా. గంగా నదిలోన ఉన్న డాల్ఫిన్స్ని మనం సుసు డాల్ఫిన్స్ అంటాం. వీటిని మన నేషనల్ ఆక్వాటిక్ యానిమల్స్ అని అంటాం. ఇది 5 రాష్ట్రాల గుండా ప్రవహించి 11 రాష్ట్రాల పరివాహక ప్రాంతం కలిగి ఉంది. అయితే మనకి ఇక్కడ ఉన్న భగీరథ, అలకనంద కలిసి మనకి దేవప్రయాగ దగ్గర కలవడం వల్ల గంగా నదిగా ఏర్పడి అది ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్ ఉంటుంది. వెస్ట్ బెంగాల్లో వచ్చేటప్పుడు హుగ్లీగా విడిపోయి అది వెళ్ళి పద్మ అనే పేరుతో బంగ్లాదేశ్లోకి వెళ్ళిపోద్ది. అటు నుంచి వచ్చిన బ్రహ్మపుత్ర బంగ్లాదేశ్లో రావడం వల్ల జమున అని పిలుస్తాం. ఆ రెండు కలిసి మేఘనాలో కలుస్తాయి కాబట్టి మేఘనా ద్వారా వెళ్ళి డాకిన్ సాజ్పూర్తో కలుస్తుంది. అయితే మేఘనాలో కలిసే ప్రాంతం గులుండ్ అని అంటాం. అయితే దీనిలో 4 ప్రయోగాలు ఏర్పడతాయి. నంద ప్రయోగ, పిండారి ప్రయోగ, విష్ణు ప్రయోగ, అదే నంద ప్రయోగ నందాగిని, కర్ణ ప్రయోగ పిండారి, విష్ణు ప్రయోగ ధౌలిగంగ అండ్ రుద్రప్రయోగ మందాగిని. ఇలాగా ఈ గంగా నది గురించి చెప్తాను. రేపు ఇంకొక నదితో చెప్పుకుందాం. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్.